అధికారం లేదు, అన్నిటికుంటే అధికారం పర్మిషన్ ఇచ్చిన దగ్గర వన్ చూడనా ఎంతమంది గుంజుకోపోతారో ఏం చేస్తారో నాకు సంబంధం లేదు. కానీ రేపు ఉదయాల శాంతియుతంగా మేము చేసుకుంటాం. మాట్లాడే అంతే నాకు ఏమో నువ్వు అలా చెప్పు మాట్లాడు. నేను నేనే ఉంటాను అదే మాట్లాడనికనే చెప్తున్నాం కాదే ఇచ్చే సంతకం ఎవరు పోలీస్ సార్ ఫార్వర్డ్ చేసి కదా డిఎఫ్ సార్ ఇప్పుడు సార్ పర్మిషన్ అన్ని మాకేం సారే చేసిండు అన్ని చేస్తే మీరు ఆడ చక్క పోయి డిఎఫ్ సార్ అలవాడి పర్మిషన్ చెప్పేది ఆఫీస్కి రా నేను మాట్లాడతా అని అన్నారు. అంతకన్నా ఎక్కువ నేను ఏం చేయాలి? మీరు మాట్లాడారండి, వాళ్ళు ఇంటలేరు, మేము వాళ్ళు పర్మిషన్ ఇచ్చినంత వరకు ఇంటలేరు. మీతో మాట్లాడుతూ ఉంటాడు కదా ఇప్పుడు మీరు పిటిషన్ ఏంది సార్ మాట్లాడాల్సింది ఆడ మాట్లాడతామంటే ప్రొసీజర్ చేయాలి కదా. ఏంది సార్ మీరు పర్మిషన్ పెట్టుకున్నారు కదా, ప్రొసీజర్ ఇచ్చే పవర్ డిఎం తక్కువ ఉంటుంది. చెప్పేది ఆయన పంపించి మీరు అడిగిర్రా, మీరు మాట్లాడిరా సార్ మాట్లాడింది సార్. పాపానికి లేదు మీరు పర్మిషన్ ఇస్తామని చెప్పండి. అన్నం చేసి మీరు ఇబ్బంది పెట్టకండి సార్. మేము రాము సార్, మేము లేవనైతే లేవం సార్. నేను రాను, మీరు ఏమన్నా చేసుకోండి, నేను రాను. నన్ను నేను చేసిన 20 ఏళ్ళు పార్టీకి కష్టపడి చేసినందుకు నా పెళ్ళం పిల్లలు ఈరోజు పోలీస్ స్టేషన్లో ఎక్కించినందుకు గవర్నమెంట్ ధన్యవాదాలు చెప్తున్నా. నేను రాను సార్, మీరు ఏమన్నా చేసుకోండి, నేను రాను. నేను ఎంత మొండినా నేను చూపించాను. నేను ఏడే మాట్లాడతాను, ఏడే కూర్చున్నా పోలీస్ స్టేషన్ నేనేం చేయలేదు. మీకు దండం పెడతా సార్, మీరు ఏమైనా వేసుకోండి. నాకు పర్మిషన్ ఇయ్యి, నేను పోతా. పర్మిషన్ నేను ఒక రేపు ఉదయాల శాంతియుతంగా కాకుండా మీ పోలీసు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెట్టినట్టుంటే, ఏమన్నా రూల్ అయినట్టు పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. అదే మాట సార్, నేను చెప్తున్నా అదే మాట బాధ్యత తీసుకుంటాను. చెప్పేది నేను అదే మాట సార్ దండం పెడతా. నేను అదే మాట చెప్పండి. నేను 20 రోజులు వస్తుంది, 30 రోజులు వస్తుంది, ఏమైతే కావాలన్నా 10 నిమిషాలు అదే 10 నిమిషాలు అర్థం చేసుకోండి సార్. గవర్నమెంట్ అర్థం చేసుకోండి, మీరు కాదు అర్థం చేసుకోండి. గవర్నమెంట్
పర్మిషన్ ఇచ్చాడు డిఎస్పీ సార్ మాట్లాడదాం తీసుకోకుండా పనిచేసినందుకు ఈ రోజు ఈ పరిష్కారం తీసుకొచ్చి పెట్టిండు. నాకు చాలా సంతోషం. గురించి ఏం చేయలేను ఇక నేను. దేని గురించి చూస్తున్నారా మీరు? రేపు పొద్దుగాల మాకు మద్దతు తెలపడానికి ఒక టీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు వస్తున్నారు కాబట్టి మేము ఒక పర్మిషన్ కోసం వచ్చినాం. మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి డైరెక్ట్ పోలీసులు చెప్తున్నారు. టెంట్ పేయమంటారు, మైకులు పెట్టుకోవద్దంటారు. ఏది మీకు కూడా పర్మిషన్ లేకుంటుంది, లా అండ్ ఆర్డర్ జరుగుతుంది అని చెప్తారు. మాకు పర్మిషన్ కావాలని మేము కోరుకుంటున్నాం అంతే. పర్మిషన్ ఇస్తే పోతాం, లేదంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ శాంతియుతంగా చేసుకుంటాం. కానీ తేడాలు రాకుండా చేస్తామని చెప్పినాం. మేము అదేవిధంగా రోడ్ మీన్ కూడా వస్తలేం. మేము రోడ్ మీన్కి రాకుండా నా ఊళ్ళో చేసుకుంటున్నాం. రోడ్డు మీదకి వస్తే వేరే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొన్నోసారి పోతే లాస్ట్ టైం పోతే ట్రాఫిక్ జామ్ అయింది, ఇబ్బంది పెడుతున్నాం. ఇబ్బంది పెట్టవద్దు, గవర్నమెంట్ బదలాం చేయొద్దు, గవర్నమెంట్ బదలాం చేయకుండా ఊళ్ళని సభ పెట్టుకుంటామని ఆలోచన చేసినాం. ఆలోచన కూడా భంగపరుస్తున్నారు ఈరోజు పోలీసులను నడ్డం పెట్టుకుని గవర్నమెంట్. ఇంకేం చేస్తాం? 20 ఏళ్ల సంది పనిచేసిన కార్యకర్తగా ఈరోజు ఈ ఫలితం చూపిస్తుంది గవర్నమెంట్. ఇంకా అంతగానే ఎక్కువేం చేస్తాను, నేను ఏం చేయలేను. ఏదైతే కార్యక్రమంలో కాలాపూర్ రాపోలు రైతులకు మద్దతుగా హరీష్ రావు గారు ఏదైతే దీక్షకు సంఘీభావంగా వస్తున్నారో ఈరోజు వస్తున్నటువంటి సందర్భంలో పర్మిషన్ కోసం వచ్చినటువంటి రైతులందరినీ పోలీస్ స్టేషన్లో వేసి తాళాలు వేయడం జరిగింది. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ప్రభుత్వం? ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందా? ప్రజాప్రభుత్వం అని పేరు పెట్టుకుని రాక్షస పాలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు రైతులను లోపలేసి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద చట్టపైనటువంటి చర్యలు తీసుకొని తొందరగా రైతులను విడుదల చేసి రేపు ఏదైతే కార్యక్రమం ఉందో కార్యక్రమం ఎటువంటి నిరాటకంగా లేకుండా శాంతియుతంగా జరిగేటటువంటి కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. నేను 40 ఏళ్ళు నా ఏజ్, 20 ఏళ్ళు పార్టీ కష్టపడ్డా. ఎంత అవతల ఏం చేసినా కానీ 20 ఏళ్ళు కష్టపడ్డానికి ఈరోజు ఈ ఫలితం నాకు దక్కినందుకు, మంచి పరిష్కారం దక్కినందుకు ధన్యవాదాలు. నేను రాను, పోలీస్ స్టేషన్కి నన్ను తీసుకుపోయేది నువ్వు ఏడన్నా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఈయన ఉంచు, లేదంటే నా పిల్లలు ఏమో అయిపోయింది. నువ్వు వచ్చినప్పుడు ఏం చెప్పినావు? సభక మేము పర్మిషన్ లేదని చెప్పినావు. డైరెక్ట్ 100 మందితోనే పెట్టుకుంటున్నాం సార్, ఎక్కువ లేదు. మాకేమొద్దు, సొంత మూల్య మాట్లాడదాం. డిఎస్పీ సార్ నీదైతే మీరు చెప్పండి సార్, మీరు పైకి చెప్పండి సార్. మేము ఇచ్చింది ఫార్వర్డ్ చేసి నేనేమంటున్నా సార్ అంటే గతం నెల సంధి పార్టీ బదలాం అవుతుంది, పార్టీ ఇబ్బంది పడుతుంది. నా నుంచి పార్టీని ఇబ్బంది పెట్టద్దు, పార్టీకి తెలంగాణ స్టేట్ ఇబ్బంది పెడతారు బాగా చెప్పి కూడా ఒక ఆలోచన తీసి కూడా నా ఊళ్ళోనే టెంట్ వేసుకొని నేను రోడ్ల మీదకి రాలే. ఆ ఒక్కరోజు వచ్చినందుకే అరే ఇబ్బంది అయింది కదా, గవర్నమెంట్ నా నుంచి బదలామైంది, రామ్మోహన్ రెడ్డి సార్ బదలామైండు, రేవంత్ బదలామైండు, ప్రతి ముఖ్యమంత్రి కూడా అందరు బదలామైంది కాబట్టి అట్లా చేయొద్దని ఒక మానవత్వంతో పార్టీ మీద ఉన్న నమ్మకంతో కాళ్ళపూర్లనే చేసిన. మా వాళ్ళందరూ వస్తామంటే కూడా వద్దన్నా. అదే మీరు అర్థం. ఈరోజు ఒక నాయకుడు వస్తాడు, చిన్నగా 2 మైకులకు ఒక 2 టెంట్లకు ఒక మైకు పర్మిషన్ ఇవ్వమంటే లేదు, మీరు లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు రాంగ్ చేస్తారు అని అంటే మేము ఏం చేయాలి సార్? మిమ్మల్ని ఈ బలగాల పోలీసు బలగాలతోని, ఎంఆర్ఓలతోని, ఆర్డీఓలతోని మీరందరూ తప్ప వేరే ఏం లేదు సార్. ఇక్కడ జరుగుతున్న రైతు పోరాటం, రైతు భూ పోరాటమే. ఈ రైతు భూ పోరాటంలో రైతులంతా ఇక్కడ వస్తే మొట్టమొదటిసారిగా పరిగి పోలీస్ స్టేషన్కు గేట్ పడింది. ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసింది, ఆడే గేట్ వేసిర్రే మన పోలీసులు. సిఐ సార్ లోపలనే ఉన్నాడు, ఎస్ఐ సార్ లోపలనే ఉన్నాడు. రైతులను పరామర్శ లేదు. ఇక్కడ ఇంత పెద్ద ఇది ఉన్నది, రైతుల పరామర్శ అవసరమని మేమంతా వస్తే అంటే మేము అపోజిషన్లో ఉన్నామని టీఆర్ఎస్ కార్యకర్తలమని కాదు, రైతుల కోసం వచ్చినామే మేము. ప్రపంచం రైతుల సైడ్ చూస్తున్న ఈ సమాజంలో 10 గంటలకు రైతులను లోపలేసి తాళం వేసిన పోలీసులను ఎక్కడన్నా చూసిర్రా? ఎక్కడ చూడలేరు. రైతులను లోపలేసి కొడుతున్నారే,
ఇష్టం ఉన్నట్ల రైతులను కొడుతున్నారు. ఆడలు గేట్లు దుంకి పోతున్నారు, వాళ్ళని కొడుతున్నారు. అరే అన్యాయం అంటే మామూలుగా లేదే. మా పరిగిలో జరిగిన అన్యాయం ఎక్కడ లేదు. హరీష్ రావు గారు రేపు పరిగి రైతుల కోసం వస్తుండ్రు. ఆయన రావద్దు, ఆయన రావద్దు, ఆయన రావద్దు. మరి ఎవరు చెప్పిండ్రు? రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రా, మరి ఎమ్మెల్యే గారు చెప్పిండ్రా, ఎవరు చెప్తుండ్రు? సమాజం రైతులను కొనుక్కుంటలేదా? రైతులను కొట్టమని చెప్తుందా ఈ పోలీసులకు? ప్రతిదీ కేసు కేసు కేసు. రైతులను దొరల పాలనల ఇది ఎట్లుండేనో వెనకటికి అట్లా నడుస్తున్నది. ఇది మొత్తం నవాబ్ కాలం కంటే ఎక్కువ నడుస్తున్న ఇది అయిపోయింది. ఇక్కడ ప్రజల కోసం కాదు, రైతుల కోసం కాదు. ఇక్కడ గేట్ బంద్ చేశారు, గేట్ బంద్ చేశారు, కొడుతున్నారు, రైతులను కొడుతుర్రు. ఇక్కడ కొడుతున్నారు, అమ్మో అమ్మో అంటారు. వాళ్ళ కోసం భయం వస్తే కొడుతూనే ఉన్నారు. పోలీసులు ఇష్టం ఉన్నట్లు కొడుతున్నారు. మీకు సౌండ్ వినబడుతుందా? మీరు చూడండి ఒకసారి. ఇష్టం ఉన్నట్లు రైతులను కొడుతున్నారు లోపల. పోలీసులను పెట్టుకొని